నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఈరోజే క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో చాలా అంశాల మీద చర్చించారు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్. దీంట్లో పవన్ కళ్యాణ్ జ్వరంగా ఉండడం వల్ల హాజరు కాలేదనేది మనకి అందుతున్నటువంటి వార్త. అయితే ఈ క్యాబినెట్ మీటింగ్లో ఫైల్స్ వేగంగా క్లియర్ చేసిన వాళ్ళకి ర్యాంకులు ఇచ్చారండి. ఈ ర్యాంకులు ఇస్తే ఈ ర్యాంకుల్లో చంద్రబాబు నాయుడే 6వ స్థానంలో నిలిచారు. స్వయంగా తానే చెప్పుకున్నారు, నేను 6వ స్థానంలో ఉన్నానని. వరుసగా 25 మంది మంత్రులు ముఖ్యమంత్రితో కలిపి ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారో ఒకసారి చూద్దాం. అంటే ఫైల్స్ క్లియర్ చేయడంలో వేగంగా మొదటి స్థానంలో ఎన్ఎండి ఫరూక్, రెండో స్థానంలో కందులు దుర్గేష్, మూడో స్థానంలో కొండపల్లి శ్రీనివాస్, నాలుగో స్థానంలో నాదెండ్ల మనోహర్, ఐదో స్థానంలో డోలా బాల వీరాంజనేయ స్వామి, ఆరో స్థానంలో చంద్రబాబు నాయుడు, ఏడో స్థానంలో సత్యకుమార్ యాదవ్, నారా లోకేష్ 8వ స్థానం, 9వ స్థానం బీసీ జనార్దన్ రెడ్డి, 10వ స్థానం పవన్ కళ్యాణ్, 11వ స్థానం సవితమ్మ, 12వ స్థానం కొల్లు రవీంద్ర, 13వ స్థానం గొట్టిపాటి రవికుమార్, 14వ స్థానం నారాయణ, 15వ స్థానం టీజీ భరత్, 16వ స్థానం ఆనం రామనారాయణ రెడ్డి, 17వ స్థానం అచ్చెన్నాయుడు, 18వ స్థానం రాంప్రసాద్ రెడ్డి, 19వ స్థానం గుమ్మడి సంధ్యారాణి, 20వ స్థానం వంగలపూడి అనిత, 21వ స్థానం అనగాని సత్యప్రసాద్, 22వ స్థానం నిమ్మల రామానాయుడు, 23వ స్థానం కొలుసు పార్థసారథి, 24వ స్థానం పయావుల కేశవ్, 25వ స్థానం వాసంశెట్టి సుభాష్. గత కొన్ని రోజులుగా కేవలం ఫైల్స్ క్లియర్ చేయడమే కాదు, ఒకటి పార్టీ పరంగా సభ్యత్వాల నమోదు విషయంలోనూ వివాదాల విషయంలోనూ చాలామంది మంత్రుల మీద చంద్రబాబు నాయుడు అనేకసార్లు సీరియస్ అవుతూ వచ్చారు. అప్పుడే మంత్రివర్గం నుంచి కొంతమందిని తప్పిస్తారన్న టాక్ నడిచింది. సో ఇప్పుడు కూడా ఇదే చర్చ నడుస్తుంది. ఒకటి ఇక్కడ కేవలం ఫైల్స్ క్లియర్ చేయడంలో వచ్చినటువంటి స్థానాలు మాత్రమే చూపించారు, కానీ ఓవరాల్గా పని పరంగా ఏ మంత్రులు ఏ స్థానంలో ఉన్నారనేది కూడా తొందరలోనే వచ్చే అవకాశం ఉంది. ఆ పనితీరును బట్టి ఫైల్స్ క్లియర్ చేయడాన్ని బట్టి ఒక రకంగా మంత్రివర్గంలో కొంతమందిని ఏమన్నా ఉద్వాసన పలకబోతున్నారా అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఒకవేళ ఉద్వాసన పలికితే గనక ఎవరికి పలుకుతారనేది చర్చ. సో చివరి స్థానాల్లో ఉన్న వ్యక్తులకి ఏమన్నా, మంత్రులకి ఏమన్నా ఉద్వాసన పలుకుతారా? ఇక్కడ కేవలం ఫైల్స్ క్లియర్ చేయడంలోనే మాత్రమే ర్యాంకింగ్స్ ఇచ్చారు కాబట్టి మిగతా అంశాలు కూడా ఉంటాయి కాబట్టి అన్ని అంశాల్లో ఫిట్ అయ్యి మంత్రులుగా తమని తాము ముందు వరుసలో నిరూపించుకున్న వాళ్ళకి మాత్రమే మంత్రి పదవులు ఉంటాయా, లేదు చివరి స్థానంలో ఉండే వాళ్ళకి మంత్రి స్థానాలు తీసేసి కొత్త వాళ్ళని మంత్రి స్థానంలోకి తీసుకుంటారా? కొంతమంది కొత్త వాళ్ళ పేర్లు కూడా వినబడతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కేవలం ఇవి ర్యాంకింగ్సే కాబట్టి దీన్ని బట్టి మంత్రి స్థానం తీసేయకపోవచ్చు, ఉంచకపోవచ్చు. టోటల్గా పనితీరు ఆధారంగా మంత్రివర్గ కూర్పు చేయాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా మంత్రివర్గంలో కొంతమందికి ఉద్వాసన పలికే అవకాశం ఉందనేది తెలుస్తున్నటువంటి వార్త. ఇప్పటికైతే కేవలం పనితీరు ఆధారంగానే 25 ర్యాంకులు వచ్చాయి. థ్యాంక్ యూ.